నమస్తే వెల్కమ్ టు వి5 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఖమ్మం రూరల్ మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఏర్పాటు చేసిన 48 పోలింగ్ బూతుల్లో ఓటు హక్కును వినియోగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ బిపి శ్రీనివాసరావు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎత్తట్లేదు సర్లే నేను చెప్తా. ఓటు వేసింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మున్సిపాలిటీలో పోలింగ్ ఉదయం నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రశాంతంగా కొనసాగింది. ఓటర్లు, వృద్ధులు, వికలాంగులు, మహిళలు, యువత ఇంకా మొదటిసారి ఓటు వేయడానికి వచ్చిన వారు కూడా ఉత్సాహంగా ఓటు వేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత మండలం కావడంతో ఈ ఎన్నికలకు ప్రత్యేక ప్రతిష్టన ఇచ్చారు. కల్లూరు ప్రభుత్వం జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ శ్రీజ పరిశీలించారు. కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ సబ్ డివిజన్లో పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులకు చూడాలని ఆదేశించారు. కల్లూరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వసుంధర యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు రాకుండా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. గంట కాలం మంచి చేసి నేను లేను ఉంటే ఇది పంపిన సత్తుపల్లి మున్సిపాలిటీలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ పలు పోలింగ్ స్టేషన్లను సందర్శించారు. అక్కడ పోలింగ్ సిబ్బంది ద్వారా పోలింగ్ సరళి విధానాలను తెలుసుకుని సిబ్బందికి మరిన్ని సూచనలు ఇచ్చి స్మూత్ గా సమస్యలు లేని పోలింగ్ నిర్వహణకు ఆదేశించారు. సార్ మీరు డిపార్ట్మెంటా? సత్తుపల్లి నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీలో పోలింగ్ శైలిని పరిశీలించిన ఏసీపీ వసుంధర యాదవ్ పోలీసులు నిర్వహిస్తున్న పహారాను కూడా సమీక్షించారు. పోలింగ్ నిర్వహణలో సజావుగా అవాంఛనీయ ఘటనలు రాకుండా ఉండేందుకు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.
మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తుర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి 16వ వార్డులో స్కూటీపై వెళ్లి తన ఓటు హక్కును వినియోగించారు. సాధారణ ఓటర్గా పోలింగ్ కేంద్రానికి వచ్చి క్యూలో నిలబడి ఓటు వేయడం ద్వారా ఆమె ప్రజాస్వామ్యానికి తన కుటుంబాన్ని మరోసారి చాటి చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రతి ఓటు విలువైందని, అభివృద్ధికి ఓటే బలమని ప్రజలకు పిలుపునిచ్చారు. తొర్రూరు మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను అందరినీ కోరుకునేది ఒకటే, అధికార పార్టీ మనది, అభివృద్ధి అనేది అధికార పార్టీ తోటే సాధ్యమవుతుంది. కాబట్టి మీ అమూల్యమైన ఓటుని ఎవరు కూడా వృధా చేసుకోకండి. అధికార పార్టీ కోటేసి అభివృద్ధికి బాటేయండి. ఎదుటి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా గానీ చివరికి వచ్చేసరికి రేపు ఇంద్రమ్మ ఇల్లు పెట్టాలన్నా, మన కంకర బోస్ వదిలేసిన రోడ్లు చేపియాలన్నా, కొత్త రోడ్లైనా, సైడ్ డ్రైన్లైనా, స్తంభాలను తీపియడం, కరెంటు సమస్యలవైనా, నీళ్ళవైనా ఏదున్నా కానీ అధికార పార్టీతోటే సాధ్యమవుతుంది. వేరే వాళ్ళు గెలిచినా నా దగ్గరికి రాలేరు, అడగలేరు. కాబట్టి మన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఏదైనా ఒక ప్రజాప్రతినిధులుగా రిప్రజెంట్ చేయగలుగుతారు నా దగ్గరకు వచ్చి. మీరు అందరు కూడా చూస్తున్నారు, ఈ 2 ఏళ్లలో తొర్రూరు టౌన్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది. మరి అధికార పార్టీ కోటేసి అందరూ కూడా రేపు రాబోయే ఇంద్రమ్మ ఇల్లు అయినా ఏవైనా అన్ని కూడా అర్హులైన ప్రతి ఒక్క పేదవాళ్ళకి పెట్టిస్తామని మాటిస్తున్నా. అట్లనే మన మినిస్టర్ గారు కూడా తొర్రూరు టౌన్ దత్తత తీసుకున్నారు. ఇక్కడ డెవలప్మెంట్ కూడా అదే విధంగా జరుగుతుంది. ఎవరు ఎన్ని కలిబుల్లి కబుర్లు చెప్పినా, ఎవరేం చేసినా లాస్ట్కి ఖమ్మం రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐ అమలు తీరును పరిశీలించేందుకు రాష్ట్ర కమిషనర్ పివి శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఎన్ఎస్పీ క్యాంపులోని సర్కిల్ 3 ఇరిగేషన్ కార్యాలయం, పాత బస్టాండ్ సమీపంలోని ఖమ్మం ఆర్డీఓ కార్యాలయంలో ఆయన తనిఖీలు చేశారు. ఇరిగేషన్ కార్యాలయంలో ఆర్టీఐ చట్టం ప్రకారం 41B కింద 17 అంశాలతో కూడిన సిటిజన్ ఛార్జ్ చేయకపోవడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆర్టీఐ చట్టం ప్రకారం రికార్డులను సరిగా నిర్వహించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో రికార్డు నిర్వహణకు పరిశీలించి కొన్ని వాటిని అభినందించినప్పటికీ 41B కింద సిటిజన్ ఛార్జ్ ఏర్పాటుకు సంబంధించిన అసంతృప్తి వ్యక్తం చేశారు. మీరే డబ్బులు ఇస్తారు అప్పు ఎవరు కూడా అతనికి. అతను కేవలం 90 సంవత్సరాలు ముసలామె అత్తకు వచ్చింది అంటాడు. అత్త నుంచి లేవలేమో గోడలు అత్తపడి మీదే కట్టింది. ఆడపెట్టి అన్ని గోడలు ఆడపెట్టి మీద ఇంట్లో తాగుబత్తులు మధ్య ముసలాం నేను కూడా చేస్తుంటాడు. ఎవరు కట్టించలేదా, వ్యాపారం చూపించలేదా, ఏం చేద్దాం? అది ఇంపార్టెంట్ కాదు. మనం రికార్డులు ఉన్నది ఇవ్వడం మన ఇంపార్టెంట్. రికార్డులు ఆర్టీఐ చట్టం ఏం చేస్తుందంటే నిర్దిష్టంగా అడగమని చెప్తాం. గారు ఉన్నారు ఆర్డీఓ ఆఫీసు. వీరు నిర్వహిస్తున్నటువంటి ఫైల్ సిస్టమ్ కానీ, ఫస్ట్ అప్లేట్ అథారిటీ ఆర్డీఓ గారు అప్లేట్ అథారిటీగా ఆయన హీరింగ్స్ కండక్ట్ చేయటం, వాళ్ళు 6(3) కింద ట్రాన్స్ఫర్ చేయటం కానీ, 6(1) కింద ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదు అనేటువంటి రిజిస్టర్ మెయింటెన్స్ వాళ్ళు పర్ఫెక్ట్గానే చేస్తున్నారు. కొన్నిటికి ఇంకా రిప్లై ఇవ్వలేదు అనేటువంటి రికార్డులో కనపడుతుంది. అలాగే 41B సిటిజన్ చార్ట్ అయితే ఉందో 17 అంశాలతో కూడిన 41B సిటిజన్ చార్ట్ అని ఒకటి ఉంటుంది. యాక్ట్ ప్రకారం అది కార్యాలయంలోకి ఎంటర్ అయిన ప్రతి పౌరుడికి అది కనపడేలాగా డిస్ప్లే చేయాలి. అది లేదు, అది త్వరలో ఏర్పాటు చేస్తామని పిఏఓ గారు, ఖమ్మం ఆర్డీఓ ఆఫీస్కు చెందినటువంటి పిఏఓ గారు ప్రకటించడం జరిగింది. ఇంతకుముందు మనం ఇరిగేషన్ సర్కిల్ 3 కూడా పోవటం జరిగింది. కొంత అక్కడ వాళ్ళు సిటిజన్ చార్ట్ కానీ, పిఐఓ ఫస్ట్ అప్లేట్ అథారిటీ వాళ్ళ వివరాలు కానీ సరిగ్గా లేవు. అట్లాగే రికార్డు మెయింటెనెన్స్ కూడా మనం చూసినప్పుడు వాళ్ళ మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేదు. చాలా అప్లికేషన్లు వాళ్ళకి పెండింగ్ ఉన్నాయి. ములుగు జిల్లా కొత్త మున్సిపాలిటీ వార్డు నంబర్ 14లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తన ఓటు హక్కును వినియోగించారు. ప్రజాస్వామ్యంతో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనదని, ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని నిర్భయంగా ఓటు వేయాలని, పాలనలో భాగస్వాములు అవ్వాలని కలెక్టర్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించబడ్డాయని, దివ్యాంగులు, వృద్ధుల కోసం ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటు చేయబడినట్లు తెలిపారు. మరియు ఎన్నికల సంఘం గుర్తించిన 18 గుర్తింపు కార్డులతో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయగలిగే అవకాశం ఇచ్చినట్లు కలెక్టర్ తెలియజేశారు. రూరల్ ఎలక్షన్
హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 22వ పోలింగ్ స్టేషన్లో గందరగోళం ఏర్పడింది. అధికారుల ఫిర్యాదు ప్రకారం ఒక మహిళ క్యూలో 4 సార్లు వచ్చి ఓటు వేసినట్టు గుర్తించబడింది. ఖమ్మం జిల్లాలో పురపాలక ఎన్నికల్లో భాగంగా ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని జల్గం నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు. కలెక్టర్ మున్సిపల్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సజావుగా కొనసాగేందుకు అధికారులు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఎన్ని పోయినాయా, మీరు ఎన్ని పోయినాయా అవన్నీ ఎండ్లో సరిపడా ఉన్నాయి. సీలింగ్ ప్రాపర్గా చేయండి. చేసి వాళ్ళందరూ కూడా టాలీ ఉంది. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ సరళిని ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ పరిశీలించారు. వైరా మున్సిపాలిటీ దిద్దుపూడి గ్రామం 15 వార్డు పోలింగ్ బూత్ లో సిపిఐ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నల్లమోతు శైలజ ప్రచారం చేస్తున్నప్పుడు ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ లో అభ్యర్థి ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎన్నికల అధికారి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఉన్నారంటే రాజం వచ్చి కంపల్సరీ వాళ్ళు ఉన్నారని స్లిప్పులు ఎత్తున్నారు. మీరు వెళ్ళట్లేరా తీస్తాను. స్లిప్ కాదు బాబాయ్, ఆధార్ కార్డు తెచ్చుకోవాలా. కూర్చోడానికి లేదు కదమ్మా. మీరు పిటిషన్ ఇవ్వండి. నాకు చెప్పింది రాసి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మనుగూరు హెవీ వాటర్ ప్లాంట్ అశ్వాపురం గౌతమ్ నగర్ కాలనీలో 40వ వార్షిక డిఏఈ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ 2025-2026 ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో డిఏఈ DCMES మహాపత్ర వ్యాయామం క్రీడలు నవంబర్ 11 నుంచి 13 వరకు జరుగుతాయి. వివిధ ప్రాంతాల నుండి పుష్కర్, నాగార్జున, గోల్కొండ, రామేశ్వరం, కోనార్క, ఎల్లోరా, ద్వారకా, అజంతా 8 జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బారాజాల కర్మాగారం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, జగన్నాథ్ శర్మ, రఫీక్ అహ్మద్, మోహన్ కుమార్, లక్ష్మీదేవి, లతా కృష్ణకాంత్, ప్రదీప్ మరియు కన్వీనర్ స్పోర్ట్స్ ఆర్గనైజింగ్ కమిటీ ప్రసాద్, PRO పాల్గొన్నారు. I would like to invite wonderful. And now I would like to invite Kumari Aishwarya to pin the badge to our beloved Sri. South of India, Tamil Nadu and Kerala marches ahead, rendering their salute with heartfelt respect to the chief guest. The team manager is Sri Shravan. Commencement of the sports and cultural meet. Wow. What a scenario. Wonderful moment. The flag hoisting high to keep the spirits of our players. Prestigious sporting event and warm hospitality in bringing together athletes from various GA units across the country. The Department of Atomic Energy is internationally recognized for its outstanding contributions to India's strategic, scientific and technological advancement. However, what often goes unnoticed is its equal emphasis on human excellence, discipline, teamwork, physical fitness and mental for their all-round development. As a part of it, through the Sports and Cultural Council, annual events are conducted pan-India approximately at 15 centers. It is pertinent to mention track and field events demand regular practice and requires sound health of the athlete. ఫలక్నామా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సీతయ్య నగర పోలీస్ కమిషనర్ చేత రివార్డు అందుకున్నారు. తన పరిధిలోని రౌడీలపై కఠిన నియంత్రణ, కౌన్సిలింగ్ ద్వారా నేరబుద్ధి మార్చుకోవడం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం, చైనా మంజా వాడుకోవడంలో జాగ్రత్త సూచించడం వంటి విభిన్న సామాజిక బాధ్యతల్లో భాగంగా సేవలు అందించారు. తన పరిధిలోని మిస్ అయిన వృద్ధురాలు, చిన్నారులను కొన్ని గంటల్లోనే కనుగొని కుటుంబాలకు అప్పగిస్తూ బాధితులకు న్యాయం మరియు మానవత్వాన్ని చాటినందుకు సీతయ్యకు రివార్డు అందించారు. కానీ మనుషులకు కానీ అందరికీ జంతువులకు కూడా అన్ని అనేక చనిపోతున్నాయి. దీని ఉద్దేశం ఎవరైనా అమ్మినా కానీ కొన్నా కానీ దాని మీద శిక్ష అర్హులు, కేసులు పడతాయి. ఎవరైనా అమ్మితే क्या नाम है? रोहन नायक। रोहन, फिर बोलो एक बार। रोहन नायक। नायक कैसा रहता रे? कहाँ घर कहाँ है? पापा क्या करता? पापा कौन सा ड्यूटी करता? घर मालूम है? नहीं मालूम है? कैसे निकला बाहर घर से? कैसे आ गए बाहर? हाँ। भाई लेके आए कोई दुकान का आया था तो ప్రముఖ ఆభరణాల సంస్థ వైశ్యరాజు హైదరాబాద్ నగరంలో మొట్టమొదటి జ్యువెలరీ షోరూమ్ ను అందుబాటులోకి తెచ్చింది. సోమాజిగూడలో ఏర్పాటు చేసిన షోరూమ్ ను సినీ నటి కాజల్ అగర్వాల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వైశ్యరాజు భద్రగిరి రాజుతో కలిసి ప్రారంభించారు.
అరే మొబైల్ డౌన్ వైద్యరాజు టీమ్ మీకు పెద్ద పెద్ద కంగ్రాచులేషన్స్. ఇది తెలంగాణలో ఫస్ట్ స్టోర్. 15 స్టోర్స్ ఉన్నాయి ఆంధ్రాలో అండ్ many more stores yet to come. So big congratulations. చాలా యూనిక్, చాలా ఎక్స్క్లూసివ్ డిజైన్స్ ఉంది. నాకు చాలా ఇష్టం. And this is definitely going to be a regular for me when I come to Hyderabad. And I hope all of you like it, and I hope all of you shop here as well. Once again, big congratulations on your first store in Hyderabad. రావడం మాకు చాలా చాలా గర్వంగా ఉంది. దానికి తోడు ఫస్ట్ మాకు బ్రాండ్ ప్రమోషన్ మేడం సుహాసిని గారు పెద్ద ఆవిడ చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత ఇప్పుడు షోరూమ్ ఓపెనింగ్ కి ఫస్ట్ టైం తెలంగాణలో మేడం కాజల్ అగర్వాల్ గారి చేతుల మీదుగా ఆ ఫాదర్ గారి బ్లెస్సింగ్స్ తో ఈ రోజు ఇంత గ్రాండ్ గా ఓపెన్ చేయడానికి మేడం గారు లక్కీ హ్యాండ్ తో మాకు అడగగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకెప్పుడు మీ బ్లెస్సింగ్స్ జీతాలకు అభినందనలు ఎప్పుడు మాకు అలా ఉండాలి. ఈ రోజు వైశ్రాజ్ జ్యువెలర్స్ ఫస్ట్ టైం తెలంగాణలో ఎనీ ఐటమ్ ఫ్లాట్ 6% ఇస్తుంది. ఏ ఐటమ్ అయినా కుందన్ పచ్చి యాంటిక్ టెంపుల్ ఎనీ హై అండ్ 24. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 22వ డివిజన్లో ఎంపీ శ్రీమతి డీకే అరుణ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పద్మావతి కాలనీ ప్రతిభా కాలేజ్లోని 98వ పోలింగ్ బూత్లో ఆమె ఓటు వేసి ప్రజాస్వామ్య కర్తవ్యం నిర్వహించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానని వి5 న్యూస్.